ఇదో చిన్న మినీ వ్లాగ్ నైట్ డిన్నర్‌లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండబ్బా! మనకన్నా ఎక్కువున్నవాడి దగ్గరికెళ్ళే కన్నా కూడా, మనకన్నా ఏమీ లేని వాడి దగ్గరికి వెళ్లి చేయి చాచినా కూడా, వాడి దగ్గర ఏమీ లేకపోయినా కానీ, వాడి దగ్గర ఉన్న దాంట్లో అయినా పెట్టడానికి ట్రై చేస్తాడు. ఇంతకి నేనేం చెప్తున్నానో అర్థం కావట్లేదు కదా! క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకన్నా ఒక దగ్గరికి వెళ్లి మనకొక హెల్ప్ కావాలనుకో, వాళ్ళ దగ్గర చాలా ఉంది. హెల్ప్ చేయడానికి చాలా ఉంటది. కానీ వాళ్ళకి మనం చులకనగా కనిపిస్తాం. ఏంటంటే వీళ్ళ దగ్గర ఏముంది? ఎందుకు హెల్ప్ చేయాలి? అని అనుకుంటారు. అదే మనకన్నా లేని వాడి దగ్గరికెళ్లి సాయం అడిగామే అనుకోండి, వాడి దగ్గర వాడు దాచుకున్నంతలో అయినా సాయం చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో తను కూడా అదే ఫేస్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి అది గ్రహించుకొనైనా ఒకళ్ళ కష్టాన్ని ఇంకొకళ్ళ కష్టం తెలిసినప్పుడే ఆ సాయం చేయగలరు. అంతేగాని ఉన్న వాళ్ళ దగ్గరికెళ్తే ఏదో మనకి బాగా మేలు జేస్తారు, బాగా సాయం జేస్తారు. దానివల్ల మనం ఏదో పైకొచ్చేస్తాం అని అనుకుంటాం గానీ, నిజానికి పైకొచ్చే కన్నా కూడా లేని వాడి దగ్గరికెళ్లి చేయి చాచినా కూడా వాడు చేసే సాయంలోనే నిజమైన తృప్తి కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఉన్నవాడు సాయం చేసి 10 మందికి నేను సాయం చేశానని చెప్పుకుంటాడు. లేదంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళకెందుకు నేను చేయాలి అన్న అహంకారంతో ఇంకా మన గురించి 10 మందికెళ్లి చెప్తారనమాట. సో, ఇదనమాట ఉన్న వాళ్ళ దగ్గరికి, లేని వాళ్ళ దగ్గరికి తేడా ఏంటంటే ఇదేననమాట. ఇంతకీ మ్యాగీ తినాలంటే మీరేమన్నా యుద్ధాలు జేస్తారా? నేనైతే మ్యాగీ తినాలంటే ఒక చిన్నపాటి యుద్ధం జేయాలనమాట. అదేంటక్కా మ్యాగీ తినడానికి యుద్ధం ఏంటంటారా? మ్యాగీ అన్‌హెల్తీనే. కానీ ఎప్పుడో ఒక్కసారి హెల్తీగా చేసుకొని తినొచ్చు కదా! కానీ దానికి కూడా నేను యుద్ధం చేయాల్సిందొస్తుందనమాట. నాకు మ్యాగీ చాలా ఇష్టం. కానీ ఎప్పుడైనా మంత్లీ ఒకసారి తింటాను. కానీ అది పెళ్లయిపోయినాక మంత్లీ కాస్త మంత్సే అయిపోతుందనమాట. సో, యుద్ధం చేస్తే గాని నాకు ఈ మ్యాగీ దొరకదు. యుద్ధం చేసి మరీ ఈ మ్యాగీని తెప్పించుకున్నాను. సో, తెప్పించుకున్న దాన్ని మామూలుగా ఉంటేనే ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాననమాట. ఎగ్ మ్యాగీ ఇలాంటి మ్యాగీస్‌లో అన్నీ కూడా రిషికొండ వెళ్తే మంచిగా చేస్తారంటారు కదా! బట్ నాకేంటంటే ఇంక అంత దూరం వెళ్లి టేస్ట్ చేసే అంత ఇదిగా లేదు కాబట్టి నేనే ఇంట్లో ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాననమాట. ఇది థర్డ్ టైమో ఏమో అనుకుంటా నేను ఎగ్ మ్యాగీ పెళ్లయినాక చేసుకొని తింటాం. అస్సలు సూపర్ టేస్ట్ ఉంటదనమాట. ఇట్లా ఊదుకొని, ఊదుకొని తింటుంటే ఎంత బావుంటుందో. మీకెంత మందికి మ్యాగీ ఇట్లా డిఫరెంట్ వేస్‌లో చేసుకొని తింటం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.